సభ్యులు కుంటాల రాములు కోరారు. ఈ మేరకు జేఎన్ఎస్ మండల కేంద్రంలో తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో మధ్యాహ్న భోజన నిర్వహణ భారంగా మారుతుందని, సరుకుల ధరలు పెరిగిపోయి బిల్లులు రాక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలతో పాటు పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏఐటీసీ నాయకత్వంలో మరి అదేవిధంగా ఎండిఎం కార్మికుల నాయకత్వంలో ఈరోజు జేఎన్ఎస్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద వాళ్లకు సమస్యలు పరిష్కరించాలనే దాంతో ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. మరి కార్మికులు మరి ఎన్నో సంవత్సరాలుగా 23 సంవత్సరాలుగా వాళ్ళ రక్తాన్ని ధారపోస్తూ వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వేతనాలు పెంచకుండా, మెస్ ఛార్జీలు పెంచకుండా ఈరోజు మరి వాళ్ళకు పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలా, మెనూ ప్రకారం పెట్టాలనే దాంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. మరి మెనూ ప్రకారం పెట్టాలంటే మేము అడుగుతూ ఉన్నాం, మెనూ ప్రకారంగా వస్తువులు ఇవ్వండి. మరి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే కోడిగుడ్లు కానీ నిత్యావసర సరుకులు ప్రభుత్వమే మరి సరఫరా చేస్తూ ఉంది. మరి అదేవిధంగా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అన్ని వస్తువులు మరి అమలు చేస్తే, ప్రచారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మరి పిల్లలకు పౌష్టికాహారం అందించవలసి ఉంటుంది. మరి అదేవిధంగా వాళ్ళకు మరి